ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఢిల్లీలో రైతులు చేసిన పోరాటానికి మద్దతుగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ గురువారం గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ, గత 3 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు గిట్టుబాటు ధరకై పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కూడా చలనం లేకుండా పోయిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తుందన్నారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరుగుతుందని వారు అన్నారు. రైతుల పోరాటంలో గురుచారణ్ సింగ్ రైతు చలికి తట్టుకోలేక మృతి చెందడం బాధాకరమన్నారు. తెలంగాణలో రైతులు తెలంగాణ సోనా వడ్లు పండించినప్పటికీ ధర పెంచకపోవడం శోచనీయమని, వీటన్నిటికీ మద్దతుగా పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ శ్రీకాంత్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు గంట బుచ్చాగౌడ్, మర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మానుక నాగరాజ్, సుడిద రాజేందర్, రాజునాయక్, దండు శ్రీను, కంచర్ల రాజు, పందిళ్ళ శ్రీను, సిరిపురం మహేందర్, దొమ్మటి రాజు, బాలకిషన్, బాలయ్య, సురేష్, గుర్రపు రాములు తదితరులు పాల్గొన్నారు. మండలంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలందరము ఇలా రైతు మద్దతుగా మరి ఇలా మేము ధర్నా చేయడం జరుగుతుందంటే, అయ్యా ఎందుకంటే సెంటర్ల దొంగ పెద్ద దొంగ అన్నట్టు, అలీబాబా 40 చోర్ అన్నట్టు స్టేట్ లా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, సెంటర్ లా బీజేపీ ప్రభుత్వం ఇద్దరు దొంగలే. వాళ్ళు రైతుల సన్న బియ్యం వేసుకోమని, సన్నబడ్లు వేసుకోమని ఇలా నట్ట నడుమ ముంచింది నటించిన రైతులకు ఈ కేసీఆర్ ప్రభుత్వం. మరి దేశ వ్యాప్తంగా బీజేపీ ఈ రోజు నరేంద్ర మోదీ ఏదో వాళ్లకు అర్థమైనట్టు బడాబాబులకు కొమ్ములు కాసినట్టు వాళ్ళు ఇలా కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళు ఇలా రైతు చట్టం తీసుకొచ్చారు. ఇవాళ 7-8 రోజుల నుంచి మళ్ళా హర్యానా, పంజాబ్ నుంచి రైతులు ఇలా పెద్ద ఎత్తున ధర్నా చేసి శ్రీరామ్ నీలా మైదానంలో అక్కడ చేస్తున్న కాడ వాళ్లకు ఇచ్చలవిడిగా కొట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటూ పెద్దతనం చలాయించిన ఈ బీజేపీ గుండాగాల లెక్క తయారైందని హెచ్చరిస్తున్నాం. వాస్తవానికి చూస్తే అయ్యా ఇవాళ ఉన్న బీజేపీ కార్యకర్తలకు తెలవాలి, వాళ్ళ నాయకులకు తెలవాలి ఇవాళ ఏ చట్టం తీసుకొచ్చారు మీరు రైతుల మీద. ఇలా ఢిల్లీలో చేస్తున్న దౌర్జన్యం లోకం వ్యాప్త దేశం మొత్తం చూస్తుంది. కాబట్టి అందరూ పనికిరాని మన్ కీ బాత్ అనుకుంటా ప్రధానమంత్రి చెప్తుంటాడు मन की बात अरे कब मन की बात करेंगे? आप तो किसानों को सीधा डुबाए है और किसानों के लिए आप कभी कुछ नहीं करे. किसानों की चोर हुकूमत है आपकी बीजेपी, झूठ बोलती है अमित शाह और आप जो है ना कौन सी हुकूमत बनाए. आज सब लोग जो है ना किसान आज नीचे हद तक चले गए. किसान आज हम लोग ये डिमांड करते हैं कांग्रेस पार्टी से. हमारे राहुल गांधी भी बार बोलते हैं, आज बोलते हैं क्यों मोदी साहब आपको मालूम नहीं है कि किसान कितना लॉस हो गया और देश में क्या चल रहा है, आपको नहीं मालूम है? कांग्रेस पार्टी की यह सवाल करती है, आप जवाब देना पड़ेगा और किसानों को न्याय करना पड़ेगा. आज जय कांग्रेस. చాలా ఇబ్బందుల లోపట ఉన్నారు. దేశం లోపట గత వారం రోజుల నుంచి ఢిల్లీ దగ్గర హర్యానా, పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి రైతులు వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తూ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి చర్చలు జరపనట్టుగా తూతూ మంత్రంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఎంత ఒత్తిడి తెచ్చినా గానీ ప్రయోజనం లేకుండా పోతుంది. మరి వారం రోజుల నుండి ఒక రైతు కూడా నిన్న చనిపోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోపల రైతులకు సన్నబడ్లకు ధర పెంచలేదు, రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఢిల్లీ దగ్గర పోరాడుతున్నటువంటి రైతులకు యావత్ భారతదేశం లోపల కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తుంది, రైతుల కోసం పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది రైతులను సన్నబడ్డు వేయమని చెప్పి. అటు కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకోవడం లేదు. ఇంత దౌర్జన్యంగా రైతులకు అన్యాయం చేస్తా ఉంటే రైతులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్.